హాయ్ టు ఆల్. భోగి, కనుమ, సంక్రాంతి ఉంది కాబట్టి మనకి గొబ్బెమ్మలు కావాలి. అలాగే వాటి కోసం పేడ కావాలి. అది కూడా ఆవు పేడనే కావాలి కదా. ఆవు పేడ, పిండి కొమ్మ, గరికపూస, రేగుపండ్లు అండ్ నవధాన్యాలు అంటే ఇంట్లోనే ఉంటాయి కదా. అన్ని పప్పులు కలిపేస్తే నవధాన్యాలు అయిపోతాయి. సో మేము ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము. లేట్ అయిపోయింది. అమ్మ వాళ్ళ ఇల్లు అంటేనే చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది కదా. 3-4 డేస్ నుంచి చెప్తున్నాను. నేను ఎప్పటి నుంచో పండుగ పని స్టార్ట్ చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పేసి ఈరోజు కుదిరింది నాకు. రేపు భోగి ఫెస్టివల్. మీకు ఈ వ్యూ తెలుసా? ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి. భోగి రోజు ముగ్గు వేస్తాం కలర్స్ తోటి. అలాగే సంక్రాంతి రోజు కూడా కలర్స్ తోటి ముగ్గులు వేసి అందులో గొబ్బెమ్మలు పెట్టేసి నవధాన్యాలు చల్లుతాం కదా. అలాగే కనుమ రోజు వచ్చేసి మంచిగా వ్రతం వేస్తాము. అంటే ఆ రోజు స్వామివారిని ఊరేగిస్తారు అని చెప్పేసి వ్రతం ఇస్తారు ఆ రోజు. ఎప్పుడైనా పండుగ 13th, 14th, 15th వచ్చేది. ఈసారి చాలా డిఫరెంట్గా 14th, 15th, 16th వచ్చింది కదా. ఇయర్ చేంజ్ అవుతుంటే పండుగల డేట్స్ చేంజ్ అవుతున్నాయి. 2 డేస్ జరుపుకుంటున్నారు. అసలు ఏమవుతుందో కూడా తెలియట్లేదు. ఫైనల్గా ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. పిల్లలు అయితే చూడండి స్టార్ట్ చేశారు గేమ్స్ అప్పుడే. మేము వెళ్ళేసరికి నైట్ అయిపోయింది కాబట్టి వెళ్ళగానే మా వదిన వేడివేడిగా అన్నం వండేసింది, కర్రీ కూడా ప్రిపేర్ చేసింది. తినేసాము. తినేసి కూర్చున్నాము. మా మమ్మీ వాళ్ళు మిర్చిలు తీసుకొని వచ్చేసారు. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.